నమస్కారం అండి. మీ పేరు? నమస్కారం అండి. నా పేరు కళ్యాణి. పిఠాపురం నియోజకవర్గంలో పవన్ కళ్యాణ్ గారి పనితనం గురించి ఏం చెప్తారు మీరు? అసలు ఎలా ఉంది ఆయన పనితీరు డిప్యూటీ సీఎం అయిన తర్వాత? ఆయన డిప్యూటీ సీఎం అయిన తర్వాత ఆయన పనితనం మామూలు లేదనమాట. డిప్యూటీ సీఎంకే వన్నె తెచ్చిండు పవన్ కళ్యాణ్ ఆయనకి ఇచ్చినాక. పనితనం అట్ట నాయకుడు ఎవరు చేసిండ్రు? అంటే ఆయన ఏం చేస్తలేదు, ఏం పట్టించుకోవట్లేదు అని చెప్పి కొంతమంది బాగా విమర్శిస్తున్నారు. అంటే సినిమా షూటింగ్లు, సినిమా ప్రమోషన్లు, పదవిని అడ్డం పెట్టుకొని ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తున్నాడని చెప్పి విమర్శలు చేస్తున్నారు. దానికి మీరేం చెప్తారు? దానికి దుర్వినియోగం ఏం చేయట్లేదు, మంచిగా చేస్తాడు. అంత మంచిగా చేస్తున్నా, మంచిగా రావట్లేదా? దుర్వినియోగం చేస్తున్నాను ఎవరు చెప్పింది? ఎవరు చెప్పింది? అంటే వైఎస్ఆర్సీపీ నాయకులందరూ కూడా పవన్ కళ్యాణ్కి పదవి చేత కావట్లేదు, కనీసం బస్సు ఎక్కినప్పుడు టికెట్ తీసుకోకూడదని కూడా ఆయనకి తెలియదు, ఎమ్మెల్యేకి ఫ్రీగా బస్సులో ప్రయాణం చేసే ఆ మినిమం జ్ఞానం కూడా తెలియదు అని మాట్లాడుతున్నారు. మీరేం చెప్తారు దానికి? ఆయన జ్ఞానం తెలియక టికెట్ తీసుకోకుండా ప్రయాణం చేసిండు అంటున్నా. జ్ఞానం తెలియదు, పేద ప్రజలకు అన్ని సాయాలు అట్ట చేసిండు. గిరిజన ప్రాంతాలకు పోయి చెప్పులు లేని చెప్పులు ఇచ్చి, దారులు లేని వాళ్ళకి దారులు లేపించి, పిఠాపురానికి మొన్న కూడా శ్రావణ శుక్రవారం వరలక్ష్మీదేవి వ్రతానికి నాయకుడైనా పంచిపెట్టిండా? ఎంతమంది ఇన్ని ప్రభుత్వాలు వచ్చినాయి. మన ఇవన్నీ ఎవరు చేసింది? ఇప్పుడు ఎదురు పార్టీ వాళ్ళు వస్తే కూడా, ఎదురు క్వశ్చన్లు వేసినా కూడా మన పవన్ కళ్యాణ్ ఆఫీస్ కాడికి వస్తే వాళ్ళని కూడా ఏమనకుండా మన పోలీసు వారికి చెప్పి వాళ్ళని మాట్లాడనిచ్చి తర్వాత వాళ్ళని తీసుకుపోయి భోజనాలు పెట్టింది. ఇట్లాంటి మంచి పనులు ఎవరు రావట్లేదా? పవన్ కళ్యాణ్ చేసే మంచి పనులు ఎలా అనిపిస్తుందండి? వైఎస్ఆర్సీపీకి సంబంధించిన సర్పంచులు వచ్చి అక్కడ గొడవ చేస్తే వాళ్ళకి సమస్య ఏంటో తెలుసుకొని వాళ్ళకి మళ్ళీ వెళ్ళిపోయే ముందు భోజనం పెట్టడం అనేది ఎలా అనిపిస్తుంది? కూడా ఆయన చూసే విధానం ఎలా ఉందంటారు? అదేమని నేను చెప్పట్లా. ఒక పక్క ఎన్ని పోటు పొడిచినా కూడా ఆయన ఒక నిలువును పొడుతున్నా కూడా మంచి పనే చేస్తారు పవన్ కళ్యాణ్. అవి కానట్లేదా అంటున్నా. శత్రువు వచ్చి ఆయన ఆఫీస్కి ఎదురు అడిగినా కూడా వాళ్ళ ఒక్క మాట అన్నీకుండా భోజనం పెట్టి పంపించిండు. అట్లాంటి నాయకుడు ఎవరున్నారు? ఎవరన్నా ఉండరా ఇంతకు ముందు? ఇప్పుడు మనకు కానొచ్చారా? ఇప్పుడు ఈ ఆగస్టు 30వ తారీఖున ఈ నెల చివరాకన్నా వైజాగ్ లో కార్యకర్తలందరితో కూడా మీటింగ్ పెడతారు, పార్టీ బలోపేతం కోసం మాట్లాడతారని చెప్తారు. మరి ఖచ్చితంగా పార్టీ అనేది ఇంకా బాగా అభివృద్ధి చెందుద్దా, ప్రజల్లోకి ఇంకా లోతుగా వెళ్తుందంటారా? వెళ్ళుద్ది. మన పవన్ కళ్యాణ్ చేసే మంచి పనుల వల్లనే వెళ్ళుద్ది లోనికి. ఇంకా బాధ్య జనాలలోకే బాధ్య. ఎందుకంటే ఆయన చేసే అన్ని మంచి పనులు జనాలు చూస్తారు. ఎవరో ఒకళ్ళిద్దరు చెబితే అవి కలవని మాటలు. ఆయన చేసే మంచి పనులు దేశానికే తెలుస్తుంది. ఇప్పుడు మాది తెలంగాణ, ఆయన ఆంధ్రాలో చేస్తుండు. నేను చూసి చెప్పట్లేదా? అట్ట వందల మంది, లక్షల మంది, వేల మంది చూస్తున్నారు. చేసే మంచి అందరికి కానొస్తుంది. మీరు ఒకళ్ళిద్దరు నచ్చక ఏయో చెబితే ఏమనరు. అన్ని పనులు కానొత్తనేవ్వండి, ప్రజలకు తెలుతూనే ఉంది. మంచే గెలుతుంది.